రాష్ట్రంలో ఈనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్వర్ణ హస్తాలతోటి 1600 రైతు వేదికల్లో ఉన్నటువంటి రైతాంగానికి వాటిని ప్రారంభిస్తూ రైతే రాజును చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ప్రజాపాలన చేస్తూ రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ఎన్నికలకి ఒక 4-5 నెలల కాలం సమసిపోయినా ఒకే సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర రైతాంగానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర రైతాంగానికి దేశానికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకుంది. ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ యొక్క భారాన్ని మొయ్యలేనని చెప్పి గతంలో మాదిరిగా పక్కన పడేసే అవకాశాలు ఉండే. కానీ మొండి మనిషి నాకు చిన్న వయసులోనే ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి కష్టాలున్నా ఇబ్బందులున్నా నా రైతాంగాన్ని నేను ఆదుకొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలనే కోరికతోటి రైతు రుణమాఫీ అనేటటువంటి బృహత్తర పథకం ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం దేశాన్ని మొత్తానికి 70,000 కోట్లు ఇస్తే మన ముఖ్యమంత్రి రైతాంగ ముఖ్యమంత్రి రైతుల కోసం 21,000 కోట్లు ఒకే పంట కాలంలో ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకి అన్నమాట ప్రకారం రుణ విముక్తులను చేసి రైతును రాజును చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కాదు అనేక రైతాంగ సమస్యలకి ఆలవాలమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూనే అన్ని రంగాల్లో రైతుని ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టకుండా మనం నిలపాలని గత ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధువులు కూడా అన్న మనమైనా సరే దాన్ని పూర్తి చేయాలని చెప్పి 7,625 కోట్లు ఒకే ఒక గంటలో వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా 33,000-36,000 కోట్లు సుమారు రైతులకు నేరుగా రైతుల జేబుల్లో పెట్టి రైతాంగాన్ని నిలబెట్టారు. అందుకని ఈ సంవత్సరం భారతదేశంలో వరి ధాన్యాన్ని పండించినటువంటి రైతు ఎవరు అనంటే తెలంగాణ రైతు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్పుకునే దశ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది. అందుకని ఆయన గారు ఇప్పుడు కూడా అన్న తొలకరించింది రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు మనం ఈసారి టైంలో చేయాలి. పోయినసారి ఎన్నికల సందర్భంలో కొన్ని ఇదొచ్చినా కూడా ఈసారి మన రైతు పెట్టుబడికి ఎవరిని చేయి చాచి యాచించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇబ్బంది అయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి మంత్రివర్గాన్ని ఒప్పించి సిఎస్ గారిని ఇబ్బంది పెట్టి ఈరోజే మనం రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే తప్ప బాగోదు అని చెప్పి పట్టుబట్టి ఇన్ని లక్షల మంది రైతుల సమక్షంలో ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమం భారతదేశానికే ఆదర్శంగా నిలవాలని నేను చేసే ప్రతి కార్యక్రమం ఈ యొక్క దేశానికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశానికి తెలంగాణ లాంటి పరిపాలన కావాలని కోరుకునేటటువంటి దశ ఇప్పుడు దాపురించింది. అందుకనే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ పాలన కావాలి రేవంత్ రెడ్డి గారి పథకాలు మాకు కావాలని చెప్పుకునే స్థితికి ఈనాడు పక్క రాష్ట్రాలు వచ్చినాయి. మనకి పక్క రాష్ట్రాలతోటి పోటీ కాదు కానీ మన్ను చూసి పక్క రాష్ట్రాలు అమలు చేసే స్థితికి ఒక్క సంవత్సరంలోనే ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే అది మనకి గర్వకారణం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మొన్న ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణ మొత్తం ఏకమై కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ముఖ్యమంత్రి చేసుకోగలిగామో భవిష్యత్తులో కూడా ఈ పథకాలన్నీ మీకు ఏదైతే మాటిచ్చామో ఆ మాట ప్రకారంగా అన్ని పథకాలని అమలు చేసుకుంటూ రైతాంగానికి కావలసినటువంటి అవసరాలు ఇబ్బంది అయినా సరే తీర్చి మిమ్మల్ని రాజును చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలి. అన్నిటికీ ఇందాక సీతక్క గారు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీయే అంబాసిడర్
అది ఉచిత విద్యుత్ ఇచ్చిందా, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం చేసిందా, లేదు రైతుకి రుణమాఫీ చేసిందా? ప్రతి కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీయే మనకి బెంచ్ మార్క్గా ఉంది. కాబట్టి ఆ వారసత్వాన్ని పుడికిపుచ్చుకొని ఇంకా కొన్ని పథకాలను అమలు చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని నిలబెట్టి భవిష్యత్తులో ఈ యొక్క వ్యవసాయంలో తెలంగాణను చూసి భారతదేశం నేర్చుకునేటట్టుగా ఏర్పాట్లు చేసేదానికి ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు మా శాఖకి ఇచ్చారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మా మంత్రులందరికీ కూడా మీ యొక్క శాఖల్లో మీరు ఏ రకంగా అయితే రైతాంగానికి కానీ మీ శాఖల్లో ఏం మేలు చేయగలుగుతారో మీరు ఆలోచించి నాకు చెప్పండి. నాకున్నటువంటి వెసులుబాటు ప్రకారం నేను అన్ని శాఖలకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రివర్గానికి స్వేచ్ఛనిచ్చినటువంటి ముఖ్యమంత్రి మా యొక్క ఆలోచన